ఎన్ని వంటలతో మనం భోజనం చేసినా చివరకు మనం పప్పుచారుతో మనం చేసే భోజనం అనుభూతే వేరండి. ఇలా మనకి రుచికరమైన పప్పుచారు తింటూ ఉంటే మన కడుపుతో సహా మనసు కూడా తేలికపడుతుందంటే నమ్ముతారా? ఖచ్చితంగా నమ్మాల్సిందేనండి. ఇప్పుడే మన ఆంధ్ర స్టైల్ పప్పుచారు రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కుక్కర్ తీసుకొని ఒక కప్ కందిపప్పు యాడ్ చేసుకొని దీన్ని బాగా వాష్ చేసుకోవాలి. ఇలా మనం కడిగి పెట్టుకున్న కందిపప్పులో నేను 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేశాను. ఇలా నేను ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే నేను పక్కన పెట్టుకుంటాను. ఇలా మనం నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని దీనిలో వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఇందాక మనం పప్పు ఉడకపెట్టుకున్నాం కదా, ఇప్పుడు నేను ఈ పప్పుని బాగా మెతుకున్నాను. ఇలా పప్పు గుత్తితో మెదిపితే దీని టేస్ట్ మరింత పెరుగుతుందన్నమాట. ఇప్పుడు నేను ఫస్టే నానబెట్టుకున్న చింతపండు వాటర్ అన్ని దీనిలో యాడ్ చేస్తున్నాను. దీన్ని ఇలా కలుపుకోవాలి. దీన్ని ఇలా నేను పక్కన పెట్టేస్తాను అనమాట. స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. ఒక గిన్నె పెట్టుకుంటాను. దీనిలో నేను ఆయిల్ యాడ్ చేస్తున్నాను. నేను ఒక గరిటె వరకు ఆయిల్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడు మనకి ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు నేను 4-5 రెబ్బలు వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకున్నాను. దానిలో మెంతులు యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక స్పూన్ ఆవాలు, పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ జీలకర్ర. ఇలా ఒకసారి కలుపుకోవాలి. దీనిలో మనం కూరగాయ ముక్కలని యాడ్ చేసుకుంటాం. ఇలా నేను ఇప్పుడు కూరగాయ ముక్కలని యాడ్ చేస్తాను. దీనిలో 2 స్పూన్స్ ఉప్పు వేస్తున్నాను. కొంచెం పచ్చి వేస్తున్నాను. ఇప్పుడు రెండింటిని మిక్స్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడంతా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని మూత పెట్టి మగ్గించుకుంటున్నాను. చూడండి, ఇలా ముక్కలన్నీ మగ్గుతున్నాయి కదా, దీనిలో మనం ఇప్పుడు కొంచెం కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ అయిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న కందిపప్పు, మిక్స్ చేసుకున్న చింతపండు మొత్తం కలిపేసి దీనిలో వేసేసుకోవాలి. దీన్ని ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనం దీనిలో ఇంకా వాటర్ కావాలంటే మనం అడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇలా అయితే వస్తుంది. ఇప్పుడైతే మనకి ఇలా వస్తుంది. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో మనం పులుపు, ఉప్పు, కారం అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదా అనేది మనం ఒకసారి టేస్ట్ చేసుకోవాలి. ఉప్పు ఏమన్నా తగ్గితే మనం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొత్తిమీర అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బాగా మరిగి పెట్టుకోవాలండి వీటిని. ఎంత బాగా మరిగించుకుంటే అంత బాగా మనకి మంచి ఫ్లేవర్తో చాలా టేస్ట్గా అనేది పప్పుచారు వస్తుంది. చాలా బాగుంటుంది. మరిగేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి పప్పుచారు. ఇలా కనుక చేసుకుంటే ఆంధ్ర స్టైల్ పప్పుచారు అనేది మీరు మంచిగా ఆస్వాదించవచ్చు. చాలా బాగుంటుందండి. చూడండి, పప్పుచారు బాగా మరుగుతుంది కదా, మంచి స్మెల్ వస్తుంది. ఇలా పప్పుచారు బాగా మరిగి మనకి అన్ని ఫ్లేవర్స్ కరెక్ట్గా సెట్ అయితే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇలా కనుక ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా బాగుంటుంది రెసిపీ. మీరు మంచి పప్పుచారుని హెల్దీగా, టేస్టీగా మీరు బాగా ఆస్వాదిస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి.